అసలు సినిమా మాత్రం మామూలు లేదు. ఎవడన్నా యశ్ పాన్ ఇండియా హీరో అన్నది, యశ్ ఒక హాలీవుడ్ హీరో, హాలీవుడ్ కున్న రేంజ్ ఉన్న హీరో అని చెప్పుకోవచ్చు. అసలు ఒకప్పుడు చూసుకుంటే ఈయన మా మొగజాతి ఆనిముత్యం జానీ సిన్స్, కానీ ఇప్పుడు ఈయన మా మొగజాతి ఆనిముత్యం. అసలుకి మొగధీర సినిమాలైనా సరే రామ్ చరణ్ ఒక్కొక్కటి కాదు 100 మందిని ఒకేసారి రమ్మన్నాడు. ఈయన 100 మంది హీరోలను ఇచ్చినా సరే పిల్లలు కనేటట్టు అసలుకి నార్మల్ గా లేడు. అసలుకి అరుంధతి సినిమాలో పశుపతి అయినా సరే ఏమంటారు అరుంధతిని వదిలేసిండు, కానీ ఈ సినిమాలో మాత్రం ఏ హీరోని వదిలేస్తలేడు. అసలుకి ఒకటి చెప్తున్నా, డైలాగులు మాత్రము హీరో కొడదామంటే చెప్పు మంచాల హీరో కొడదామని అన్ని మంచాలు మొత్తం హీరో కొట్టినారు. మా ఊడైతే నార్మల్ లేదు, సూపర్ ఉంది. సినిమా టికెట్ ఎట్లా బుక్ చేసుకుంటారో ఓయో కూడా అట్లనే టికెట్లనే బుక్ చేసుకోండి. అసలుకి జెన్జీ పూరగాలకి మంచి ఆటగాడు అని చెప్పేసి మళ్ళీ ప్రూవ్ చేసిండు. వీళ్ళ యశ్ వాళ్ళ నాన్న బస్సులో టికెట్లు కొడతాడు, ఈయనేంద్ర బాబు ఇండస్ట్రీ ఇట్లు కొడుతుండు, పాన్ ఇండియా ఇట్లు కొడుతున్నా. అసలుకి నార్మల్ లేదు, బాగుందన్న సినిమా ఓకే అన్న. అంటే ఫస్ట్ హాఫ్ అస్సలు ఎక్కలేదు. అంటే సినిమా స్లో ఉందా లేకపోతే డైలాగ్స్ కూడా స్లోగా ఉన్నాయని అనిపించింది. సెకండ్ హాఫ్ అండ్ ట్విస్ట్, క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ బాగుంది, టెక్నికాలిటీస్ బాగున్నాయి, ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. అంటే ఖర్చు పెట్టింది కనబడుతుంది. ఇది గ్రాఫిక్స్ అని కాకుండా ప్రొడక్షన్ వాల్యూస్ కానీ జెన్జీ ఫిలిం లాగా ఉంది. అండ్ ఓవరాల్ గుడ్ పెర్ఫార్మెన్స్ ఫ్రమ్ యశ్ వన్ మ్యాన్ షో, ఫాదర్ అండ్ సన్ క్యారెక్టర్. సో టిపికల్ స్క్రీన్ ప్లే, మెయిన్గా స్క్రీన్ ప్లే అర్థం అవ్వాలి. మనకు అప్పట్లో మహేష్ బాబు గారి సినిమా ఒకటి వచ్చింది కదా, 1M నేను ఒక్కడిని. సో అది టిపికల్ స్క్రీన్ ప్లే. అలాంటి సినిమాలో ఆ థియేటర్లో పోగొట్టాము. ఇది కూడా అర్థం అవ్వాలంటే చాలా టైం పడుతుంది జనాలకి. మేబీ దానివల్ల నెగిటివ్ టాక్ బాగా స్ప్రెడ్ అవ్వచ్చు. టూ మచ్ వైలెన్స్ ఉంది, రొమాన్స్ అంత ఏం లేదు. రొమాన్స్ మనకి యాక్చువల్గా ఒక మీమ్ చూసా, ఈ సినిమాకి వెళ్తే బట్టలిప్పుకి వెళ్ళాలి అన్నట్టు. బట్ అలా ఏం అక్కర్లేదు, అంత రొమాన్స్ ఏం అనిపించలే, అంత న్యూడిటీ కానీ అది కానీ ఏం అనిపించలే. దీనికంటే యానిమల్ బెటర్. యానిమల్ ఇంకా ఇది అనుకోవచ్చు మనం అలా చూసుకుంటే. సో ఓవరాల్ సినిమాస్ గుడ్ అన్న, చూడొచ్చు, వన్ టైం వాచబుల్ ఇన్ థియేటర్. అంటే యశ్ గారి పెర్ఫార్మెన్స్, కేరా అద్వాని పెర్ఫార్మెన్స్, బ్యాక్గ్రౌండ్ బీజిఎం అండ్ రుక్మిణి వసంత్ డిఫరెంట్ రోల్లో చూసాం. ఆమె లవ్ స్టోరీస్కి మనకు బాగా చూసాము, బట్ ఒక డిఫరెంట్ రోల్లో ఆమె నుంచి ఇలాంటి క్యారెక్టర్ ఆమెకు ఇలా కూడా చేస్తుందా అనిపించేలాంటి పెర్ఫార్మెన్స్ చేశారు. సో అది బాగా అనిపించింది. ఫ్యామిలీ ఆడియన్స్ చూడలేరు అన్న, ఫ్యామిలీతో కష్టం. ఎంత వైలెన్స్ అండ్ ఉన్న కాస్త రొమాన్స్ అయినా కూడా మరీ ఓవర్ డబుల్ మీనింగ్ డైలాగ్స్ లాగా ఉన్నాయి కొన్ని, అదే అవాయిడ్ చేయవచ్చు. సో ఫ్యామిలీస్తో కష్టం. బట్ 3 hours 15 minutes అనేది లెంతీ టైం. అది ఏమన్నా స్కిప్ చేసి చేయగలితే, చేయలేరు అనుకోదు, అయిపోయింది. సో 3 hours 15 minutes లెంతీ, బోర్, కొంచెం అది లాగ్ అనిపించింది అంతే. బట్ ఓవరాల్ ఫిల్మ్ వాజ్ గుడ్ టు వాచ్. లేడీ ఇలాంటి సినిమా తీశారు అనేటప్పటికి ఇంకా దానికి కాన్ఫ్లిక్ట్ ఏమి ఉండదు. ఇదే ఎవరన్నా జెంట్ డైరెక్టర్ తీసుకుంటే దాని పెద్ద సినారియో చేసేవాళ్ళు. బట్ లేడీ డైరెక్టర్ కాబట్టి కాన్ఫ్లిక్ట్ ఏమి ఉండదు నాకు తెలిసి. సో ఈజీ మూవ్ అని వెళ్ళిపోతుంది సినిమా అట్లా. బట్ ఎంతవరకు మన తెలుగు ఆడియన్స్ రీచ్ అవుతుంది అనేది కొంచెం, డబ్బింగ్ చాలా డిఫరెంట్గా ఉంది. అసలు డబ్బింగ్ వల్లే సినిమా ఎఫెక్ట్ అవుతుందేమో అనిపించింది. ఎందుకంటే డైలాగ్స్ చాలా స్లోగా, చాలా లెంతీగా రాశారు. అంటే అక్కడ దాన్ని కనెక్టివిటీ చేయడం కోసం మన దగ్గర సాగి తీసినట్టు డైలాగ్స్ రాశారేమో అనిపించింది. ఒక డైలాగ్కి మనం పడుకులు వేస్తే అదే డైలాగ్ కంటిన్యూ అవుతుంది అనమాట, అంత లెంతీ డైలాగ్స్ ఉన్నాయి. సో డైలాగ్స్ ఇరుముడికి ప్లస్ అవుతుంది సినిమా. సో నెక్స్ట్ నాకు తెలిసి ఇరుముడి కంటిన్యూ అయిపోతుంది. ఇరుముడి రవితేజ రవణ బ్యాక్ ఇన్ ఫామ్. అసలు ఆయన ఇంకా ఆపలేరు. ఆయన మామూలుగా మాస్ మహారాజా ఫామ్లోకి రావడం ఒక ఇదైతే, వచ్చిన తర్వాత ఆయన ఆపడం అనేది కష్టం. అదే జరుగుతుంది థియేటర్లో. అయ్యప్ప తాండవం చూస్తున్నాం అనమాట. ఇలాంటి సినిమాని టికెట్ రేట్లు పెంచడం కరెక్ట్ కాదండి. ఎందుకంటే పడిపోతుంది సినిమా. 10 రోజులు పెంచారు నాకు తెలిసి. టికెట్ రేట్స్ ఏమైనా తగ్గిస్తే జనాలు వచ్చే ఛాన్స్ ఉంటాయి. ఎందుకంటే సినిమాకి ఆ సెకండ్ రిపీట్ వాల్యూ లేదు. రిపీట్ వాల్యూ ఉన్న ఫిలిం అయితే కాదు, వన్ టైం వాచబుల్. బట్ గుడ్ ఫిలిం టు వాచ్ ఇన్ థియేటర్స్. యాక్షన్ ఎపిసోడ్స్ కానీ, గ్రాఫిక్స్ కానీ, విఎఫ్ఎక్స్ కానీ వాళ్ళు పెట్టిన ఖర్చు కనబడుతుంది. బీజిఎం చాలా బాగుంది, బీజిఎం చాలా బాగా వర్కౌట్ అయింది. అదే అంటున్నా, హాలీవుడ్ రేంజ్ లో ఉంది. మనకు అది అర్థం కావాలి, టిపికల్ స్క్రీన్ ప్లే అర్థం కావాలి. యశ్ గారు ఏదైతే నమ్మారో దట్ వాస్ గుడ్, బట్ ఆ స్క్రీన్ ప్లే అర్థం కావాలి. యూత్ కనెక్ట్ అవుతుంది అన్న, అంటే అండర్స్టాండింగ్ క్యాపబిలిటీస్ అది వేరే ఉంటుంది. నాకు అది అర్థం కాలేదన్న. చక్కగా తక్కువ రేట్లు ఉంటే రిపీట్లో వస్తారేమో జనాలు, ఆ రిపీట్ వాల్యూ మిస్ అవుతుంది మళ్ళీ. అది ప్రాబ్లం నాకు తెలిసి. టికెట్ రేట్లు పెంచకుండా ఉండాల్సింది. రాదు, చెప్పలేమని కాదు, రాదు, అన్డౌటెడ్లీ రాదు. అట్రప్లాప్ సినిమా, కంపు సినిమాకి వెళ్ళాను కానీ ఏముందన్న సినిమాలో. నిజంగా కేజీఎఫ్ మించి ఉంటుంది అనుకున్నాను సినిమాని చూసి. ఇగో కేజీఎఫ్ 1లో 2లో కొన్ని గణాలు తీసుకొచ్చాను సినిమా చూడడానికి. సినిమా అస్సలు ఏం బాగలేదన్న. నిజం చెప్పాలంటే
తలనొప్పి సినిమాకి అమృతం కొనుక్కొని పట్టుకుని అలా సినిమా చూడండి. నిజంగా నేనేదో అనుకున్నాను సినిమా ఏదో ఉంటుంది అనుకున్నాను సినిమాలో. కొన్ని ట్విస్టులు మాత్రం మధ్యలో బాగున్నాయి అన్న. నిజంగా లేడీ డైరెక్టర్ కాబట్టి బాగా తీశారు కొన్ని. కానీ సినిమా తన స్టోరీ ఎంచుకున్న స్టోరీ బాగాల సినిమాకి నిజం చెప్పాలంటే. కొంచెం ఎక్కడో కొంచెం తలపెట్టి కొంచెం రాసి ఉంటే సినిమా కొంచెం ఏదో బాగుండేది. అస్సలు బాగాలేదు సినిమా. మనం ఓన్లీ ఒక హీరోని చూడడానికి మాత్రం సినిమాకి వెళ్ళాలి, ఎస్గాని చూడడానికి మాత్రం సినిమాకి వెళ్ళాలి. సినిమా మాత్రం ఆయన గురించి సినిమా ఏమైనా ఆడితే ఆడాలి తప్ప సినిమాలు అయితే ఏమీ లేదు. దిల్ రాజు గారు కొంచెం ఆలోచించండి. మీరు సినిమాలు కొనే ముందైనా సినిమాలు తీసే ముందైనా మధ్యలో తెలుగు ఇండస్ట్రీ పెద్ద ఇట్లు ఇచ్చేవారు మీరు. అసలు నిజంగా చెప్పాలంటే ఒకప్పుడు మీరే నెంబర్ 1 లో ఉండేవారు ఒక ప్రొడ్యూసర్గా. ఈ మధ్యలో ఎందుకో మీరు కొంచెం వెనకబడుతున్నారు. కొంచెం మీరు ఎంచుకున్న స్టోరీలు బాగోలేక ఏమనుకుంటాను. సినిమా అయితే ఏం బాగోలేదు. ఈ సినిమా కూడా నెక్స్ట్ సినిమాని కొంచెం మంచిగా ప్రొడ్యూస్ చేయండి. తెలుగు ప్రజలకు ఒక మంచి సినిమా ఇవ్వండి, ఒక మెసేజ్ ఇవ్వండి, మంచి మెసేజ్ ఇవ్వండి సినిమాకి. అంతే. సినిమా అయితే ఏం బాగోలేదు. ఎస్ కోసం మాత్రం హీరో కోసం మాత్రం సినిమాకి వెళ్ళాలి. సినిమా హీరోని చూడడానికి మాత్రమే యాక్టింగ్ మాత్రం పిచ్చెక్కింది మాత్రం ఎస్ గారు మాత్రమే. ఆయన కోసం సినిమా అంతే. సినిమాలో అయితే ఏమీ లేదు అన్న. టాక్సిక్ సినిమాకి తగ్గట్టు టైటిల్, ఐ మీన్ సినిమా టైటిల్ కి తగ్గట్టు టాక్సిక్ సినిమా అన్న. టాక్సిక్ అంటే టాక్సిక్ సినిమా భరించలేము. 4 గంటల టార్చర్, వాళ్ళ 4 ఏళ్ళ కష్టమేమో కానీ 4 గంటల టార్చర్. నిన్న సినిమా బుకింగ్లు చూసి, బుకింగ్ అవుతున్న స్పీడ్ చూసి నేను కొంచెం భయపడ్డా. అరే ఇదేంది దెబ్బ పడేలా ఉంది మన ఇరుముడి సినిమాకి అని చెప్పి. కానీ నో డౌట్ ఎట్ ఆల్ ఇరుముడికి మళ్ళా స్క్రీన్లు పెరుగుతాయి. మళ్ళా రవణకి లాస్ట్ వీక్ లో ఏదైతే వైభవం వచ్చిందో ఈ వీక్ వచ్చే వారం కూడా అదే వైభవం తీసుకొస్తారు థియేటర్లకి అన్న. 2026 లో ఎవరు సాధించలేని ఘనత సాధించింది మన ఇరుముడి. అలానే టాక్సిక్ కూడా. ఏంటి 2 గంటలు అంటే థియేటర్లకి రాని వాళ్ళని థియేటర్లకి రప్పించింది మన రవణ. అలానే వచ్చే జనాలను కూడా వెనక్కి పంపించేసేది మాత్రం టాక్సిక్. అంత ఘోరం కాదన్న. ఘోరం అనే మాట చిన్నది. వస్తాడు, వేస్తాడు, చంపుతాడు, రిపీట్, సిగరెట్ తాగుతాడు. ఇంతకు మించి సినిమాలో ఇంకేం లేదు. క్యారెక్టరైజేషన్ లేదు, ఎస్టాబ్లిష్మెంట్ లేదు, స్టోరీ లేదు, స్క్రీన్ ప్లే లేదు. యాక్షన్ సీక్వెన్సెస్ ఏమో ఏదో కొట్టుకుంటున్నారు, ఎవరో వస్తున్నారు కొట్టుకుంటున్నారు, ఎవరు ఎందుకు కొట్టుకుంటున్నారో అర్థం కాదు. ఆ ప్రాపర్ కొరియోగ్రఫీ లేదు యాక్షన్ కి. బీజిఎం సరిగా పడలేదు నాకు. ఎంతసేపు ఆయన ఏ బీజిఎం కొట్టినా రవి గారు నాకు ఆ కేజీఎఫ్ గుర్తొస్తుంది. యష్ గారు అసలు ఇంకా నాకు తెలిసి కేజీఎఫ్ ఫ్రాంచైజ్ తప్ప ఇంకో సినిమా తీయరేమో. దిల్ రాజు పరిస్థితి గుండె గట్టిగా చేసుకోవాలని చెప్తాను నేను. ఇంతకు ముందు ఎట్లా అయితే తెలుగు సినిమా వచ్చినప్పుడు వేరే భాష సినిమాలను ఎందుకు ఎంకరేజ్ చేస్తాము, ఎందుకు ఎంకరేజ్ చేయాలి అని అన్నారు. ఇప్పుడు అదే మనిషి ఇప్పుడు మన ఇరుముడికి స్క్రీన్లు తగ్గించి మరి ఆయన సినిమా డిస్ట్రిబ్యూషన్ చేసుకొని టాక్సిక్ కి రేట్లు పెంచేసి రిలీజ్ చేశాడు. ఏమైంది? బొక్క. మళ్ళా స్క్రీన్లు ఇరుముడికే పెరుగుతాయి. నెక్స్ట్ షో మీరు నెక్స్ట్ డే కూడా అంటలేను నేను. నెక్స్ట్ షో నుంచి ఒక్క టికెట్ దిగదు టాక్సిక్ కి, చెప్తున్నా కదా. నాకు తెలిసి అది క్లియర్ తెలుసు వాళ్ళకు కూడా, అందుకే టికెట్ రేట్లు పెంచారు. 3 గంటలు 4 సంవత్సరాలు మరి వార్తి తింటారా? అదే అంటున్నా కదన్నా. 3 గంటలు 4 సంవత్సరాలు ఆ టార్చర్ అంతా మా మీద రుద్దారు. ఏమనుకొని సినిమా తీసారో దండవరా దూత అనుకున్నా నేనైతే మాత్రం. అరే కనీసం మీరు అడల్టరేటెడ్ రొమాన్స్ చూపిస్తున్నా, కనీసం అడల్టరేటెడ్ రొమాన్స్ అయినా క్లియర్ గా చూపించండి రా భయ్. అది కూడా లేదు. అమెరికా వాళ్ళు చూస్తారేమో కానీ ఇండియా వాళ్ళు చూడరు కదా. అమెరికా వాళ్ళు కూడా అన్నా, మీరు అమెరికా అయినా ఇండియా అయినా ఆ రొమాన్స్ అనేది ప్రాపర్ గా ఎస్టాబ్లిష్ చేసి ప్రాపర్ గా తీసుకెళ్తున్నారు స్టోరీతో పాటు అంటే చూస్తారు. అదే మీరు ఏదో పిచ్చకుండా రొమాన్స్ పెడితే ఇంట్లో VPN ఆన్ చేసుకుంటాం కదన్నా. ఎందుకన్నా థియేటర్కి వస్తారు జనాలు? అది నేను చెప్పేది. 5 హీరోయిన్లు ఉన్నారు, మన టైం లైన్ సరిపోయింది అందరికి? అందరికి టైం సరిపోయింది అన్న. అదే చెప్తున్నా, దానికి మాత్రం బాగానే వాడుకున్నారు. వస్తాడు, వేస్తాడు, సిగరెట్ తాగుతాడు, చంపుతాడు, రిపీట్ అన్నట్టు. ప్రతి పావు గంటకి ఒక హీరోయిన్ తో బాగానే కానిచ్చుకున్నాడు 5 నిమిషాలు. నేను చూసిన సినిమాలో ఒక వరస్ట్ సినిమా అంటే టాక్సిక్ సినిమా భయ. నేను ఈ సినిమాలో రొమాన్స్ ఉందంటే రొమాన్స్ ఒప్పుకోవచ్చు భయ. రొమాన్స్ చూసిన హ్యాపీ, కానీ స్టోరీ ఏంది భయ? బ్రో ఇప్పుడే టాక్సిక్ సినిమా మూవీ ఇప్పుడే చూడడం జరిగింది. సినిమా చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న. ఎందుకంటే చాలా మంది అన్నారు సినిమా బాగాలేదు. మన హాలీవుడ్ హీరో అన్న, మన హాలీవుడ్ హీరో, మన బాక్స్ ఆఫీస్ షేక్ చేసే హీరో. KGF సినిమా వచ్చినప్పుడు బాగుంది అన్నారు. KGF 2 వచ్చినప్పుడు హైలైట్ అన్నారు. ఇప్పుడు టాక్సీ వచ్చినప్పుడు ఎందుకు బాగాలేదు అంటుండ్రన్న? ఏం నచ్చలేదన్న? ఒక్క ఐటమ్ సాంగ్ లేనందుకు నచ్చలేదు. అప్పుడు ఎప్పుడో ఐటమ్ సాంగ్ లేదంటారండి. Spider-Man సినిమాలో ఎవరు అంటే ఐటమ్ సాంగ్ పెట్టేసిండ్రు, ఫైటింగ్లు పెట్టేసిండ్రు, ఎడిటింగ్ చేసి వారానికి ఇటువంటి సాంగ్లు ఎడిటింగ్ చేసి పెట్టేసిండ్రు. ఇప్పుడు దీంట్లో లేవు. ఇప్పుడు దీని గుట్టంగా ఎడిటింగ్ చేసి పెట్టేస్తారా? ఇక పెట్టేస్తామంటే పెట్టండి అన్న, దాంట్లో ఏం లేదు. కానీ సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్, చెప్పే అవసరం లేదు. ఈ యష్ సినిమా ఇప్పుడు కొట్టిండు 1000 కోట్లు అంటానంటే నాకు చాలా గర్వంగా ఉందన్న. నిజం చెప్తున్నా. ఐ లవ్ యూ యష్, ఐ లవ్ యూ అన్నయ్య. నువ్వు ఎప్పుడు ఇలాంటి సినిమాలు దిగి ఫ్యామిలీ మాత్రం అస్సలు దయచేసి వెళ్ళకుండా, ఫ్యామిలీ రిక్వెస్ట్ చేస్తున్నా, ఫ్యామిలీ అస్సలు వెళ్ళకుండా. ఇది ఫ్యామిలీ చూసే సినిమా కాదు. పిల్లలతో కొంచెం జాగ్రత్తగా
మీరు కావాలంటే ఇడుమిడి సినిమాకి వెళ్ళండి, ఇంకా చాలా బాగుంటది. ఒక థ్యాంక్ యూ సో మచ్ ఇస్తానే, థ్యాంక్ యూ.